సింపుల్ మేకప్ ఎలా వేయాలో చూద్దాం. దాంతో పాటుగా సింపుల్ హెయిర్ స్టైల్స్ కూడా చూద్దాం. ఈ వీడియో చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కానీ మీరు క్లిక్ చేశారనుకో రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీరు గమనించారా? లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోలో వాల్ స్టిక్కర్ కొన్నానని మీకు చూపించాను కదా. సో ఆ వాల్ స్టిక్కర్ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఇదేంటంటే అటు బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ పక్కన హాల్లో అనమాట, లివింగ్ రూమ్లో. ఈ లివింగ్ రూమ్లో ఏంటంటే నేను ఇది వరకు చింటూ బిట్టు వాళ్ళ బెడ్రూమ్ ఉంది కదా, అందులో నా మేకప్ థింగ్స్ అన్ని పెట్టాను. ఈసారి నేను చేంజ్ చేసేసాను అనమాట. లివింగ్ రూమ్లో ఇక్కడ ప్లేస్లో ఇది వరకు పిల్లల సైకిల్స్ అవి పెట్టుండేదాన్ని. సో అవన్నీ తీసేసి నేను ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను నా మేకప్ థింగ్స్ అన్ని. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో పైన కబోర్డ్ ఉంది కదా, అవంతా నా మేకప్ థింగ్స్. సో ఇక్కడ చూసారా, 2 క్యూట్ పాట్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. రెండింటిని నేను మీషోలో కొన్నాను. వీటి ప్రైస్ వచ్చేసి 296 రూపీస్. ఇది కాంబో ప్యాక్. దీని లింకు నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా, నాకు చాలా నచ్చాయి. సో అందుకే నేను వీటిని కొన్నాను. నేను రెగ్యులర్గా వీడియోకి మేకప్ వేసేటప్పుడు ఫౌండేషన్ ఒక్కొక్కసారి వాడతాను, ఒక్కొక్కసారి వాడను. సో ఫౌండేషన్ అంటే వితౌట్ ఫౌండేషన్ లేకుండా మేకప్ ఎలా వేసుకోవాలో అంటే నేను ఎలా వేస్తానో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫౌండేషన్ ఎప్పుడైనా వాడతాను కానీ రెగ్యులర్గా వాడను. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ఓన్లీ క్రీమ్ వేసి కాంపాక్ట్ పౌడర్ వేసేస్తాను. సో ఫౌండేషన్ ఎక్కువ మంది వాడరు, ఎప్పుడైనా రేర్గా వాడతారు వాడేవాళ్ళు కూడా. సో అలాంటి వాళ్ళ కోసం అంటే ఫౌండేషన్ వాడిన వాళ్ళ కోసం ఈరోజు సింపుల్గా మేకప్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేనైతే ఈరోజు జస్ట్ పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు దీనిపైన లాక్మీ కాంపాక్ట్ పౌడర్ వాడుతున్నాను. ఇలా కాంపాక్ట్ పౌడర్ వాడని వాళ్ళు నార్మల్ పాండ్స్ పౌడర్ కూడా వాడచ్చు. సో ఒక పఫ్ తీసుకొని నార్మల్ పాండ్స్ పౌడర్ కూడా వేసినా చాలా బాగుంటుంది. కాజల్ వాడుతున్నాను. ఇది హిమాలయ కాజల్. సో నేను ఐలైనర్ ఏది వాడట్లేదు, ఓన్లీ కాజల్ పెట్టాను. ఐలైనర్ కూడా ఉండేవాళ్ళు ఐలైనర్ పెట్టుకోవచ్చు. నార్మల్గా ఎక్కువ మంది కాజలే వాడతారు కానీ ఐలైనర్ చాలా మంది వాడరు. మంది లిప్స్టిక్ వేయడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది లిప్ బామ్స్ వాడతారు. సో నేను అందులో పింక్ కలర్ లిప్ బామ్ వాడుతున్నాను, అది కూడా నివియా. అంటే ఇది అంత డార్క్గా రాదు, లైట్ పింక్ షేడ్ వస్తుంది. లిప్స్టిక్ వేసినట్టు ఉండదు, ప్లస్ లిప్స్ కూడా లైట్గా పింక్గా అనిపిస్తుంటాయి. లాస్ట్కి వచ్చేసి ఐబ్రోస్కి ఏం చేస్తానంటే నేను ఎప్పుడు ఐబ్రో పెన్సిల్నే వాడతాను. కాకపోతే డైరెక్ట్గా వాడకుండా ఇలా మనకు బ్రష్ ఉంటుంది. నేనేం చేస్తానంటే దీన్ని బ్రష్కి ఇలా రాసుకొని ఇలా లైట్గా అప్లై చేయాలి. ఇప్పుడు నేను టీ షర్ట్ వేసుకున్నాను కాబట్టి దానికి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు ఈ టీ షర్ట్ కి హెయిర్ స్టైల్ కూడా నేను వేరేది వేద్దాం అనుకుంటున్నాను. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ సింపుల్ మేకప్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.